ఇప్పుడు మరొక యోగము శశక యోగము అని. శని తన వృషభ తులా రాశుల్ని వీక్షించినా కూడా అది మంచిదే. శని తన స్వగృహంలో ఉండి త్రికోణంలో ఉన్న గ్రహంచే వీక్షించబడడాన్ని శశక యోగము అంటారు. ఉదాహరణకి కర్కాటక లగ్నం అయ్యి శని తులలో ఉంటే మేషాన్ని వీక్షిస్తాడు, అలాగే చెప్పాలి. మేషంలో శని త్రికోణ మకర మార్గంలో ఉన్న గ్రహాన్ని చూచడం, మకర రాశిలో శని ఉండి తులారాశిని వీక్షించుట అంటే అంతే కదా. 10వ మకరం నుంచి 7, కర్కాటకం 8, 9, 10వ స్థాన దృష్టి. తులారాశి ఉన్న జాతకుడికి ఈ లగ్నం ఈ మంచి యోగం ఉన్నట్టు చెప్పచ్చు. ఏముంది, వెన్ సాటర్న్ ఆక్యుపైస్ హిజ్ ఓన్ హౌస్ మకర ఆర్ కుంభ and the aspect of trine to the lagna is called Sesaka Yoga. The result of this yoga is a great wealth, all comforts in house life, a good life, a rich life the native can enjoy. నెక్స్ట్ ధమ యోగా. ఇవన్నీ మంచి యోగాలు జాతక చక్రంలో గుర్తించాలి. వెన్ ఆల్ ద ప్లానెట్స్ ఆక్యుపై కాన్సిక్వెంట్లీ సైన్స్ ఫ్రమ్ లగ్న ఈజ్ కాల్డ్ ధమ యోగ. ఒక స్థానాన్ని వదిలి ఒక స్థానంలో, ఒక రాశి వదిలి ఒక రాశిలో, అలా మొత్తం అన్నీ కూడా 6 రాశుల్లో ఉండడాన్ని ధమయోగము అంటారు. నెక్స్ట్ అయితే మంచి ఫిలాసఫర్, తత్వవేత్త, ప్రొఫెసర్స్ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగులు అవుతారనమాట ఇలాంటి దానివల్ల, ఇలాంటి వీక్షణ వల్ల. నెక్స్ట్ చామర యోగం. లగ్నంలో లాభాన్నిచ్చే గ్రహం ఉండి మంచి దృష్టి ఉన్నట్టయితే దానిని చామర యోగము అంటారు. లగ్నంలో లాభాన్నిచ్చే గ్రహం, తులా లగ్నం అయితే శని ఉండడం లగ్నంలో, లేదా బుధుడు ఉండడం, లేదా తులా లగ్నంలో శుక్రుడు ఇలా ఉండడం అన్నమాట. మంచి లాభదాయక గ్రహాలు ఉంటే దాన్ని అలా అంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? దీర్ఘాయుష్షు, కీర్తి, సంపద అనేది ఉంటుంది. If benefic planet is on the place of first place lagna is called Chamara Yoga. The native will be blessed with rich house, comforts, money, good health, all happy life, mind peace, etc. నెక్స్ట్ వ్యతిరేక యోగాలు కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పటి వరకు లాభాలను ఇచ్చే గ్రహాలన్నీ చెప్పుకున్నాం. తర్వాత వ్యతిరేకతలను కలిగించే యోగాలు నెక్స్ట్